హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ గోధుమ పిండితోటి వెజ్ కచోరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆటా వెజ్ కచోరీ తయారీ విధానం చూసేద్దాం. ఈ కచోరీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ పిండిలో ఈ నూనె బాగా కలిసేటట్టు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీద నుంచి కొంచెం నూనె కూడా వేసుకొని ఈ పిండిని ఒక 5 మినిట్స్ సేపు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా కచోరీలు అనేది చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ఈ పిండిని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు పిండి కూడా సెట్ అవుతుంది. దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 4-5 వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసుకొని అవి ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుందాము. ఈలోపు మనం వేసుకున్న వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ని స్మాషర్ తోటి ఒకసారి ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఈ స్టఫింగ్ లోకి మరీ పెద్ద ముక్కలున్నా అంతగా బాగుండదండి. అందుకని మరీ మెత్తగా కాకుండా లైట్గా ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత డ్రై మ్యాంగో పౌడర్ అండి, ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు 1 నిమిషం సేపు బాగా ఫ్రై చేయండి. అంతేనండి. అలా 1 నిమిషం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని, అదొకసారి తీసుకొని 1 నిమిషం సేపు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలోంచి చిన్న నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా పెద్దది అంత ముద్ద తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోండి. మనం ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి కదా, దానికని ఈ విధంగా రౌండ్గా అడుగున భాగం మందంగా ఉంచి చుట్టూ కొంచెం పలచగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎంతైతే స్టఫింగ్ పడుతుందో 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్లు పెట్టుకొని మనం పెట్టుకున్న వెజ్ స్టఫింగ్ బయటికి రాకుండా నేను ఇప్పుడు చూపించిన విధంగా కవర్ చేసుకోవాలి. ఈ పిండిలో పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సైడ్ నుంచి ఈ విధంగా లాగుతూ లోపలికి స్టఫింగ్ని ప్రెస్ చేస్తూ ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత చేతితోటే లైట్గా ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ఒత్తకుండా పైన లైట్గా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కచోరీల్ని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న కచోరీల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ కచోరీల్ని ఇందులో వేసుకోవాలి. పూర్తిగా వేడయ్యేంత వరకు ఉండకూడదండి. కొంచెం వేడైతే చాలు. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కచోరీల్ని ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడే లోపల దాకా ఫ్రై అయ్యి కచోరీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసి ఫటాఫట్ చేశారంటే లోపల దాకా వేగదండి, లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కచోరీల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసుకొని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న కచోరీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చూసారు కదా గోధుమ పిండితోటి వెజ్ కచోరీలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా గోధుమ పిండితోటి హెల్తీగా ట్రై చేసి చూడండి. మనం ఇందులో వెజిటబుల్స్ స్టఫింగ్ చేసాం కదా, దాని ప్లేస్లో ఓన్లీ ఆనియన్స్ తోటి కూడా సింపుల్గా కచోరీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ రెసిపీ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.